ఈ ఆడియో పోడ్కాస్ట్లో మనం ఏం చూడబోతున్నామో మీకు హెడ్డింగ్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. పాటికి ఆదికాండం 3వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన ఫెమిలియర్ స్టోరీ ఇది. అసలు దాని అంతరంగం ఏంది, అసలు చాలా చూడబోతున్నాం. చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవబోతూ ఉంటాయి ఇందులోని. సో మీరు ఇది లాస్ట్ వరకు వినమన్న రిక్వెస్ట్. సో మనం ఇప్పుడు జెనసిస్ చాప్టర్ 3 verses 2 నుంచి చదువుదాం. The woman answered, God said, we may eat fruit from all the trees in the garden except one. He said, you must not eat fruit from the tree that is in the middle of the garden. You must not even touch the tree, or else you will die. But the snake said to the woman, no, you will not die. God knows that when you eat the fruit from the tree, you will learn about good and evil, and then you will be like a god. ఓకే, మనం ఇక్కడ 2, 3, 4 వచనాలు చూసాం. ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. ఎట్లాగా అవ్వని సాతాను వచ్చి కొన్ని మోసపు మాటలు చెప్పి ఎట్లాగా తనని మోసగించి ఆ డిసొబీడియన్స్కి తీసుకొని వెళ్తుంది. అసలు ఇక్కడ మనం చూస్తే జనరల్గా చూడడానికి మనం న్యూట్రల్గా ఆలోచిద్దాం. ఎందుకంటే మన మైండ్ న్యూట్రల్గా లేకపోతే మనం ప్రతిదాన్ని కూడా పక్కవాడు సీరియస్గా తీసుకున్నాడు కాబట్టి నేను కూడా దాన్ని సీరియస్గా చదువుతాను. మీకు అర్థమవుతుంది అంటే పక్కవాడి మైండ్ని నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. సో కాబట్టి ఏంటంటే మన మైండ్ ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉన్నప్పుడు వీ కెన్ డిస్కవర్ థింగ్స్. మనకి ఏవైతే ఉన్నాయో మనకి అవి చాలా కొంచెం కొత్తగా అర్థం అవుతాయి. సో ఇది మనం చూస్తే జనరల్గా ఈ న్యూట్రల్గా ఆలోచిస్తే చాలా సిల్లీగా ఉంటుంది. ఏంది గోలంతా ఏంది, పండు ఎందుకు ఉంది అక్కడ, పండు తినడం ఏంటి, పండు తినడం వల్ల దేవుడు ఎట్లా చేయడం ఏంటి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మొత్తం మార్పులు చేర్పులు చేయడం ఏంటి, ఆయన అనుకున్నది ఒకటి మనుషుల మీద ప్రణాళిక, బట్ ఒక పండు తినడం వల్ల ఇంత రచ్చ జరగాల అంటే దేవుడు అంత ప్రేమ కదా, ఇంత కృప కదా, దేవుడు కరుణామయుడు కదా, బట్ ఆ పండు తినేదానికే దేవుడు ఎంతగానో చేయాలా. అసలు ఇవన్నీ ఒక న్యూట్రల్ స్టేట్లో ఆలోచిస్తే మనకి ఇవన్నీ వస్తాయి. చాలా సిల్లీగా ఉంటుంది. అంటే ఒక పండు తినడం వల్ల ఇంత జరిగిందా, అసలు హౌ కమ్ ఇట్స్. అసలు జనరల్గా ఏంటంటే ఇక్కడ పండు విషయమే కాదు, పండు మ్యాటరే కాదు. అసలు ఇక్కడ ఆ ఫ్రూట్ అన్నది పెద్ద విషయం కాదు. ఇక్కడ జాగ్రత్త చూస్తే 4వ వచనం మళ్ళీ చదువుతా. But the snake said to the woman, no, you will not die. God knows that when you eat the fruit from the tree, you will learn about good and evil, and then you will be like a god. ఓకే, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు ఏం చెప్పిందంటే, ఫస్ట్ నువ్వు ఆ పండు తింటే నీకు మంచి చెడుల విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి ఏంటంటే నువ్వు దేవుడి వలె, దేవతల వలె నువ్వు మారిపోతావు. ఈ 2 విషయాలు చెప్పింది. ఈ 2 విషయాలు కూడా తప్పేం లేవు జనరల్గా చూడాలంటే. అంటే ఒక మనిషిగా ఆలోచిద్దాం, యాజ్ ఎ హ్యూమన్గా ఆలోచిద్దాం. ఒక వ్యక్తి మంచి చెడు తెలుసుకోవడంలో తప్పే ఉంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేనే ఉన్నాను, మనం ఏమంటాం, అరే మనిషి అన్నాక వాడికి మంచి చెడు తెలియాలి అంటాం మనమే. అంటే మంచిగా పుట్టినోడికి ప్రతివాడికి మంచి ఏంటో చెడ్డేంటో తెలియాలని మనం అంటాం. అది తప్పు కాదు కదా, అది రైటే కదా. సో ఇక్కడ సాతాను చెప్పింది కూడా అంతే. నువ్వు తింటే నువ్వు మంచి చెడు తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు దేవుడి వల్లే మారిపోతావు, నువ్వు దేవతల వల్లే మారిపోతావు. సో దీన్ని కొంచెం ఆలోచిస్తే అల్టిమేట్గా యేసుక్రీస్తు కూడా శిలువ మీద మరణించి మరలా తిరిగి లేచి ఆయన ఆత్మని మనందరికీ కుమ్మరించి నమ్మిన వారందరి మీద. సో ఆయన గోల్ ఏంటంటే ఆయనలాగా ఆయన నీతిని మనకిచ్చి, ఆయన రాజ్యాన్ని మనకిచ్చి, ఆయన సొంత కుమారులాగా, అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అతనిలాగా, అతని ఇమేజ్లో ఎట్లాగైతే తయారు చేసుకున్నారో మరలా అతనిలాగే తయారు చేసుకోవాలన్నదే ఆయన మెయిన్ ఇంటెన్షన్. అంటే గాడ్ వాంట్స్ అస్ టు బికేమ్ ఎ గాడ్, ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, రైట్? అంటే దేవుడు గోల్ కూడా అదే. సో సాతాను చెప్పింది కూడా అదే.
సో ఇందులో తప్పే ఉంది. దేవుడు ఏదైతే చేద్దాం అనుకుంటున్నాడో సాతాను కూడా అదే చెప్పింది, ఇది తింటే నువ్వు అదే అవుతావు. సో ఇది తినడం వల్ల మంచిదే కదా. నేను దేవుడు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నాడో నేను ఈ పండు తినడంలో అదే రీచ్ అవుతున్నాను నేను. సో ఇందులో తప్పే ఉంది. సో నేను ఫస్ట్ ఈ పాయింట్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ సెకండ్ పాయింట్ మీద మనం కొంచెం మెడిటేట్ చేద్దాం. ఏమంటుందంటే సాతాను, దెన్ యూ విల్ బీ లైక్ గాడ్. దెన్ యూ విల్ బీ లైక్ గాడ్ అంటే ఇది తింటే నువ్వు దేవతల వల్లే మారుతావు, దేవుడి వల్లే మారుతావు. అంటే జనరల్గా ఇక్కడ రెండు ప్రాస్పెక్టివ్ చూద్దాం. అంటే ఇది మీకు నేను సపరేట్ చేస్తే మీకు చాలా డిఫరెన్షియేటివ్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ మనం ఒకటి గాడ్స్ ప్రాస్పెక్టివ్ నుంచి చూద్దాం, ఇంకొకటి హ్యూమన్ ప్రాస్పెక్టివ్ నుంచి చూద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా అనేది. మనందరం నమ్ముతాం యాజ్ పర్ ద బైబుల్. మనందరం కూడా మన పుట్టుక దేవుడి ద్వారా జరిగింది. ఆయన ఏ విధంగా మనల్ని పుట్టించాడు మనందరికీ కూడా మనం చాలాసార్లు విన్నాం. అంటే ఆయన పుట్టించి మనకి ఆయన జీవాన్ని మనలో ఊది మనకు ఆయన మహిమతోటి మనం జన్మించాం, రైట్? ఇప్పుడు ఎప్పుడైతే ఆయన మహిమతో మనం జన్మించామో, లైక్ గాడ్కి ఒక ప్రాస్పెక్టివ్ ఉంది, గాడ్కి ఒక ప్లాన్ అండ్ పర్పస్ ఉంది. ఇప్పుడు ఆయన మానవుణ్ణి సృష్టించినప్పుడు, ఆదాముని సృష్టించినప్పుడు, సో మొత్తం అంతటిని అంటే క్రియేషన్ అంతటిని ప్రిపేర్ చేసి అప్పుడు ఆడామ్ని ఆయన క్రియేట్ చేశారు, పుట్టించారు. పుట్టించి దీని అంతటి మీద అధికారాన్ని ఆ మానవుడికి ఇచ్చారు. ఆ మానవుడికి అంటే గాడ్ హ్యాస్ సంథింగ్ ప్లాన్. అంటే నేను సృష్టించిన మానవుడు నేను ఎంచిన పాత్రలో, నేను ఎంచిన మార్గంలో వాడు ఎదగాలి. వాడు ఎదిగితే నేను అనుకున్న పాయింట్కి రీచ్ అవుతాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ హ్యూమన్ ప్రాస్పెక్టివ్లో చెప్తాను, మీకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రికి ఒక కొడుకు పుట్టాడు అనుకున్నాం. ఒక తండ్రికి ఒక కొడుకు పుడితే ఆ ఫాదర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? ఓకే, నాకు ఒక కొడుకు పుట్టాడు, సో వీడిని నేను ఈ విధంగా పెంచాలి, సో వీడిని నేను ప్రయోజకుని చేయాలి, వీడిని నేను ఒక స్థాయిలో వీడిని చూడాలి, వీడికి ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వాలి, వీడికి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉండాలి, వీడికి ఒక బ్యూటిఫుల్ కెరియర్ ఉండాలి. సో వీడిని ఒక మంచి మార్గంలో నేను ఎదిగేలాగా సహాయం చేయాలి వీడికి నేను. అంటే వాడు పుడుతున్నాడు అన్నప్పుడే ఆ ఫాదర్ మైండ్లో చాలా వస్తాయి. వాడి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆ ఫాదర్కి మల్టిపుల్ ఆఫ్ థాట్స్ మైండ్లోకి రన్ అవుతూ ఉంటాయి. అంటే వీడిని ఎట్లాగా పెంచాలి, వీడిని మంచి భవిష్యత్తు ఇవ్వాలి వీడికి. అంటే ఇప్పుడు ఈ ఫాదర్ ఏదైతే ఆ మైండ్లోని తనకు ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం, ఆ ఒక బ్యూటిఫుల్ ప్లాన్ ప్రకారం ఆ కుమారుడు పెరగాలి, ఆ మనిషి పెరగాలి, పెరిగి అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలి. సో ఇది మనకు అర్థమవుతుంది. సేమ్ వే దేవుడు తన ఆత్మతో ఒక మానవుని పుట్టించాడు. తన ఇమేజ్ అంటే తన యొక్క జీవాన్ని మనకి పెట్టి తన మహిమని, తన ఆత్మని అన్నీ. ఇప్పుడు ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి చూసి ఇద్దరు గడుపుతూ ఉంటున్నారు అంటే అప్పుడే మనకు అర్థమవుతుంది ద మ్యాన్ వాజ్ బోర్న్ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్, ద మ్యాన్ వాజ్ బోర్న్ విత్ స్పిరిట్ ఆఫ్ ద గాడ్ అని మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దేవుడికి ఒక అల్టిమేట్ గోల్ ఉంది. అంటే ఇప్పుడు నేను రూపొందించిన ఈ పర్సన్ దీనికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కొడుకుని నేను ఇంజనీర్ చేయాలి, వాడి గోల్ అది, నేను పెట్టుకున్న గోల్ అది, వాడిని ఇంజనీర్ చేయాలి. సో దాన్ని వాడికి నేను ప్రతిదానికి సహాయం చేసి వాడు కొంచెం కొంచెంగా నేను అనుకున్న ప్లాన్లో ఎదిగి దాన్ని రీచ్ అవ్వాలి. ఇన్ ద సేమ్ వే దేవుడికి కూడా ఒక అల్టిమేట్ గోల్ ఉంది మానవుడి మీద. సో దానికి నేను అనుకున్న పాతలోని వాడు ఎదగాలి. ఎదిగినప్పుడు ఏమవుతాడంటే వాడు బాగా అర్థం చేసుకోండి. ఎందుకు దీన్ని ఎంత డీటెయిల్గా చెప్పి చెప్తున్నానంటే ఇక్కడ
మానవుడు పుట్టింది నార్మల్ స్టేట్ ఆఫ్లో పుట్టాడు ఒక మానవుడికి. బట్ దేవుడు రూపొందించుకుంది ఇన్ హిజ్ ఇమేజ్, ఇన్ హిజ్ స్పిరిట్, బై హిజ్ స్పిరిట్. సో ఆత్మలో ఎదగడం అన్నది వెరీ ఇంపార్టెంట్. దేవుడి ప్లాన్ ఏంటంటే నువ్వు ఆత్మగా ఆత్మ చేత నువ్వు పుట్టావు, ఆత్మదేవుడైన నేను నిన్ను పుట్టించాను. సో నువ్వు నా ప్రణాళికలో ఎదగడం అంటే ఆత్మలో ఎదగడం. సో ఆటోమేటిక్గా నువ్వు ఆ స్పిరిట్లో గ్రో అయితే స్పిరిట్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా నువ్వు అడాప్ట్ చేసుకుంటావు. హ్యూమన్ ప్రాస్పెక్టివ్ చెప్తాను మీకు, ఇది మళ్ళీ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మనిషికి పుట్టాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలంటే వాడు పలానా దగ్గరికి అంటే ఇయర్ బై ఇయర్, డే బై డే, మంత్ బై మంత్ వాడు పెరిగే కొద్దీ వాడిలో మనిషి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా వాడు అడాప్ట్ చేసుకుంటాడు. అంటే ఏంటి, వాడు పుట్టగానే తినలేడు, పరిగెట్టలేడు, వాడు పుట్టగానే ఏమి కూడా అంత ఇదిగా ఒక కంప్లీట్ మ్యాన్ చేసేవన్నీ కూడా వీడు చేయలేడు. సో అట్లానే వీడు బై గ్రోయింగ్ అప్ అంటే ఎదుగుతున్న కొద్దీ ఆ మనిషి లక్షణాలన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? సేమ్ వే దేవుడికి కూడా ఏంటంటే నువ్వు ఆత్మ చేత పుట్టావు. సో నువ్వు నా ప్లాన్లో ఎదిగినప్పుడు, నువ్వు నా అండర్లో ఎదిగినప్పుడు, నువ్వు నా చిత్తంలో ఎదిగినప్పుడు నువ్వు ఆత్మ ద్వారా ఎదుగుతావు, నువ్వు ఆత్మలో ఎదుగుతావు. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రొసీజర్లో ఎదుగుతున్నావో ఆత్మలో ఉండే ప్రతి క్యారెక్టరిస్టిక్స్ని నువ్వు అడాప్ట్ చేసుకుంటావు బై గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్. మీకు అర్థమవుతుందా? సో ఇది ఇప్పుడు దేవుడు అనుకున్నది ఇది. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను మళ్ళీ మీకు హ్యూమన్ ప్రాస్పెక్టివ్ నేను చెప్తాను, మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఫాదర్కి ఆ కొడుకు పలానాది అవ్వాలి. ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అవ్వాలి. ఆ డాక్టర్ని చేయడానికి ఇతనికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, అంతా కూడా తనకు చెప్పుకుంటూ ఎదుగుకుంటూ వస్తూ ఉన్నాడు. సో డాక్టర్ అయితే నీకు మంచి పేరు వస్తుంది, డాక్టర్ అయితే నీకు మంచి డబ్బు వస్తుంది, డాక్టర్ అయితే నీకు ఒక మంచి సొసైటీలో ఒక ఫేమ్ వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో నువ్వు నీ గోల్స్ని అచీవ్ చేయొచ్చు. సో నీ దగ్గర మంచి ఇన్కమ్ ఉంటుంది, నీ దగ్గర ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే ఇట్లాంటివన్నీ కూడా డాక్టర్ అవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నవన్నీ కూడా తన మైండ్లోని దాన్ని పెడతా ఉంటాడు. సో ఇప్పుడు పక్క నుంచి ఒకడు వచ్చి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఈ ప్లాన్ చేస్తే మనం మీ డాడీ ఏదైతే నువ్వు చేద్దాం అనుకుంటున్నారో, మీ డాడీ నువ్వు ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే డబ్బు, ఆ ఫేము, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇదంతా ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో నా దగ్గర ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ద్వారా చేసినప్పుడు నువ్వు దాన్ని అచీవ్ చేయొచ్చు. అంటే మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఎలా ఉందంటే అది చాలా లాంగ్ ప్రాసెస్. బట్ నా దగ్గర షార్ట్ కట్ ఉంది. నా దగ్గర ఒక స్కామ్ చేస్తే, ఒక దొంగతనం చేస్తే, ఒక రాబరీ చేస్తే, లేకపోతే ఇంకొక ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే మనం చాలా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. మీ డాడీ ఏదైతే నువ్వు డబ్బు సంపాదించి చేయాలనుకుంటున్నారో, సో మనం ఎట్లా కూడా చేయడం ద్వారా చాలా ఎక్కువ డబ్బు వస్తుంది. సో నువ్వు ఆ డబ్బుతోటి మీ డాడీ అనుకున్నవన్నీ చేయొచ్చు. అంటే గోల్ ఒకటే, అల్టిమేట్గా రీచ్ అయ్యే గోల్ ఒకటే. బట్ వెళ్ళే ప్రొసీజర్ వేరు, వెళ్ళే ప్రాసెస్ వేరు. ఇక్కడ జాగ్రత్త చూస్తే ఏ తండ్రి అయినా వాళ్ళ కొడుకు గురించి, వాడి రూట్ గురించి ఆలోచించి, వాడి పాత్ గురించి ఆలోచించి, వీడు నిజమైన మంచిగా వీడు లీగల్గా వెళ్ళి ఒక లీగల్ అయిన మార్గాన్ని వాడు ఎంచుకొని, అంటే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా వాడు మంచి పద్ధతిలో వెళ్ళి ఒక 25,000 జాబ్ తెచ్చుకున్నా కూడా చాలు. ఒక 25,000 జాబ్ వచ్చేదానికి వీడిని ఇన్ని చదువులు చదివించి మంచి మార్గంలోనికి ఉంచడానికి ఇష్టపడతాడా? లేదా ఒక 25,000 ఇచ్చి నాన్న వెళ్ళి రాత్రంతా పేకాడు, పొద్దునకి ₹1,00,000 అవుతుంది, ₹1,00,000 తీసుకొని వచ్చే అని ఈ మార్గంలోకి వెళ్ళడానికి ఒక ఫాదర్ ఇంటెన్షన్ చూపిస్తాడా? మీకు అర్థమవుతుందా? మనందరం కూడా చాలామంది కూడా ఏంటంటే, అంటే ఇది మీకు ఎగ్జాంపుల్ బాగా అర్థమై ఉంటుంది.
అంటే ఒక 25,000 జాబ్ని ఇన్ని సంవత్సరాలు చదివి, డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఇన్ని చదువులు చదివి, అన్ని ఫీజులు కట్టి, అన్ని రోజులు కాలేజీలకు వెళ్ళి అసైన్మెంట్స్ చేసి, అంటే దీని గుండా వెళ్ళి ఆడొక 25,000 జాబ్ తెచ్చుకొని ఈ పద్ధతిలో వెళ్ళిన ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ డబ్బే మ్యాటర్ అనుకుని, డబ్బే సంపాదించాలనుకుంటే ఏ తండ్రి కూడా ఇదిగో డబ్బు అట్లానే కాదు, అట్లా చాలా కష్టపడాలి, అంత కష్టం నీకెందుకు, ఇదిగో ఈ 10,000 తీసుకో, ఈ 25,000 తీసుకో, రాత్రంతా ప్యాకాడి దీని పొద్దున్న ₹1,00,000 అయిపోతుంది, తీసుకొని వచ్చే ఇంటికి అని ఏ తండ్రిని ఎట్లా పంపిస్తారా? మీకు అర్థమవుతున్న ప్రొసీజర్ అంటే అల్టిమేట్ గోల్ ఒకటే. ఓకే, వాడు డబ్బు సంపాదించాలి, డబ్బుతోటి వాడు హ్యాపీగా ఉండాలి, అల్టిమేట్ అవుట్కమ్ అదే. నేను ఒక ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా అల్టిమేట్గా అవుట్కమ్ ఏమి ఉంటుందంటే మనందరికీ తెలుసు, మనం ఒప్పుకోపోయినా. సో దాన్ని బట్ ఒక మనిషే ఒక పద్ధతి ఎంచుకుంటే, అర్రే వీడు మనిషిగా ఎదగాలి. ఇప్పుడు మనిషికి ఎట్లా ఉంటుందంటే, ఈ యొక్క కంపారిజన్ అండి మీకు బాగా అర్థమవుతుంది. ఒక హ్యూమన్ ప్రాస్పెక్టివ్లో ఎట్లా ఉంటుందంటే, మనిషి వెసెస్ మృగం. అంటే నువ్వు మనిషివా మృగానివా? మనిషి మార్గంలో ఎదగాలనుకుంటాం, కానీ మృగం మార్గంలో ఎదగాలని ఎవడు అనుకోడు. ఏ తండ్రి కూడా వాళ్ళ కొడుకుని అటువైపు ఆ మార్గం గుండా ఎదగాలని ఎవడు అనుకోడు. ఒక మనిషి అట్లా ఆలోచిస్తే దేవుడు ఎట్లా ఆలోచిస్తాడు? దేవుడికి ఎట్లా ఉంటుంది తెలుసా? దేవుడు వర్సెస్ హ్యూమన్. ఇంకా మీకు చెప్పాలంటే స్పిరిట్ వర్సెస్ ఫ్లెష్, ఆత్మ మరియు శరీరం. ఇక్కడ ఎట్లా ఉందంటే, దేవుడు ఆత్మ సంబంధిగా ఆయన పద్ధతిలోని ఎదగాలని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే ఆత్మ సంబంధిగా ఎదిగితే ఆత్మలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ అని నువ్వు అడాప్ట్ చేసుకొని నువ్వు బలం పొందుకుంటావు. అంటే వి గ్రో ఇన్ ద స్పిరిట్. మీకు అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు ఒక మనిషి ఎట్లాగైతే వీడు మనిషిగా ఎదగాలి అంటే, మనిషి గుణాలు ఏంటి మనకు తెలిసినవి? హ్యుమానిటీ, కైండ్నెస్, ఇవన్నీ అంటే మనం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా జనరల్గా. నేను దాని గురించి డెప్త్గా నేను తలుచుకోవట్లేదు. అంటే ఒక మనిషే అరే వీడు మృగంలాగా ఎదగకూడదు, వీడు మనిషిలాగా ఎదగాలి అని మనిషి అనుకుంటే దేవుడు ఎట్లా అనుకుంటాడు? సో కాబట్టి ఏంటంటే, కాబట్టే దేవుడు దాన్ని అక్కడ వ్యతిరేకించాడు ఆయన. అందుకే అక్కడ డిసొబీడియన్స్ అన్నారు. దేవుడు దాన్ని డిసొబీడియన్స్గా ఎందుకు దాన్ని చూచాడు అంటే పండు తినడాన్ని దేవుడు ఎందుకు డిసొబీడియన్స్గా ఎంచాడు, చూశాడు అని అంటే, నేను నిన్ను ఆత్మ సంబంధిగా పుట్టించాను. సో నువ్వు నేను అనుకున్న ప్రణాళికలోని నువ్వు ఆత్మ సంబంధిగా ఎదిగితే ద ప్లాన్ ఇస్ డిఫరెంట్. బట్ నువ్వేం చేసావు? నీకున్న ఫ్రీ విల్ చేత, నీకున్న ఫ్రీడమ్ చేత ఎవడో వచ్చి చెప్పిన మాటలు నువ్వు విని నువ్వు ఫ్లెష్గా ఎదగడానికి ఓకే చేసావు, ఫ్లెష్గా ఎదగడానికి నువ్వు యాక్సెప్ట్ చేసావు. అంటే ఇక్కడ ఎలా ఉంది మీకు అర్థమవుతుంది కదా? నువ్వు మనిషిగా ఎదగడానికి నువ్వు రిజెక్ట్ చేసి మృగంలాగా, అంటే ఇల్లీగల్గా ఒక మృగంలాగా ఎదగాలని నువ్వు అటువైపు యాక్సెప్ట్ చేశాను. సో అంటే అక్కడ మీ ఫాదర్కి నువ్వు అగ్రీ అవ్వలేనట్టు, మీ ఫాదర్తో నువ్వు కొలాబరేషన్లో లేకుండా పోయినట్టు, మీ ఫాదర్ విల్ని నువ్వు డిసగ్రీ చేసినట్టు. మీకు అర్థమవుతుంది కదా? అందుకే ఇక్కడ ఏంటంటే, అంటే మనకు సింపుల్గా పండు తిన్నాడు, అది జరిగింది, ఇది జరిగింది కాదు. దేవుడు దాన్ని ఎందుకు డిసొబీడియన్స్గా ఎంచాడు అని అంటే, ఆయన ఆత్మ సంబంధిగా ఎదగాలి. సో నువ్వు ఎదిగినప్పుడు నీలోని ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నువ్వు అడాప్ట్ చేసుకుంటావు, నువ్వు అద్భుతంగా ఆత్మలో ఎదుగుతావు, నీకు నాకు అద్భుతమైన రిలేషన్షిప్ ఉంటుంది, నీ గురించి నేను మంచి ప్రణాళిక కలిగి ఉన్నాను, మంచి అవుట్కమ్ ఉంది నీకు, ఒక మంచి ఆ ఎండింగ్ పాయింట్, ఆ టార్గెట్ ఉంది నీకు. సో నువ్వు ఆ టాస్క్ నువ్వు రీచ్ అవుతావు, నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తావు, దాని ద్వారా నాకు మహిమ వస్తుంది, వీఆర్ బోత్ ఇన్ ఎ గుడ్ రిలేషన్షిప్ అని చాలా ఉన్నాయి గాడ్స్ మైండ్లోని. బట్ మనం ఏంటంటే అవుట్కమ్ అని చూసాం. ఓకే, దేవుడు కూడా ఇదే అనుకున్నాడు కదా, నేను ఆయనలా మారాలని ఈయన అనుకున్నాడు. సో ఇప్పుడు వస్తున్న సాతాను కూడా అదే చెప్తుంది. సరే, ఈ సాతాను చెప్పిన పాతలో వెళ్దాం.
అంటే నువ్వు శరీరాన్ని ఎంచుకున్నావు, అక్కడ ఆత్మను కాదు. ఆత్మ సంబంధిగా ఎదిగేదానికి నువ్వు ఇష్టపడలా, శారీర సంబంధంగా ఎదగడానికి యాక్సెప్ట్ చేసావు. కాబట్టి దేవుడు దాన్ని డిసోబీడియన్స్గా ఎంచాడు. మీకు అర్థమైంది అనుకుంటాను ఒక పాయింట్. చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యేసయ్య, నువ్వు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి, నువ్వు ఇచ్చిన అండర్స్టాండింగ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ప్రభువా, నువ్వు ఏదైతే మా గురించి నువ్వు ఆలోచించి ఆ ఒక చిత్తాన్ని చేద్దామని మా జీవితాలు అనుకుంటున్నావు, మమ్మల్ని మేము కాదని నిన్ను అవునని అందులోని ఎదిగేదానికి కృపను చూపించమని ఆత్మ సంబంధులుగా మమ్మల్ని పుట్టించావు. ఆత్మ సంబంధమైన ఆ త్రోవలోని మేము ఎదిగి నీ ఆత్మ ఫలాలన్నీ కూడా మేము అడాప్ట్ చేసుకొని అందులో ఇంకా బలవంతులుగా అయ్యి నీ రాజ్యంలో ఉండుటకు, నీ రాజ్యాన్ని ఇంపాక్ట్ చేయువారిగా మా జీవితాల్లో ఉంచమని ఈ ఆడియో పోడ్కాస్ట్ విన్న వాళ్ళందరి హృదయాల్లోని ప్రభు నీ అండర్స్టాండింగ్ని బలంగా పెట్టి వారి మైండ్లోని వారిని నిన్ను ఎవరో రివీల్ చేయించే కృపని వారి మీద నువ్వు ఉంచి వారి జీవితాల్లో కూడా యేసు అనే వెలుగుని వెలిగించమని నా తండ్రి అయిన యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.